సాయి ఎందుకు అలా కూర్చున్నావు? మెడిటేషన్ చేసుకుంటాను, మీకు షాపింగ్ పోవాలి కదా. ఎందుకు? చిరాకు వస్తుందేమో అని పై చేసి. సరే, పెట్టిన వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి? చిరాకు వస్తే పిచ్చి వస్తే పక్క పోయి పిచ్చి పిచ్చి పని చేసుకుంటున్నాం అంతేగా. పిచ్చి వస్తే పక్కకి వెళ్ళి కూర్చోవాలి తప్ప నన్ను మహాను అరవకూడదు. ట్రై చేద్దాం. ఓకే, ట్రై కాదు చెయ్యాలి. నాకు గన్నెత్తారా? ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాం? మేము ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. మీరు ఒక్కసారి వెళ్ళినారా? హాయ్ అండి, వెల్కమ్ టు మహాన్ దేవి ఛానల్. సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఇవాళ మనం నుమాయిస్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎక్స్పో. బేసిక్గా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన హస్తకళలు, వేరియస్ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తారు. మెజారిటీ క్లాతింగే ఉంటుంది, ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్డ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. రండి చూద్దాం. ఇక్కడ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమైన పని అండి. అండ్ వెహికల్కి సేఫ్టీ కూడా ఉండదు అని భయం వేసి మేము ఏం చేసామంటే ఎంజీబీఎస్ పార్కింగ్లో కార్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మెట్రో ఎక్కి వచ్చాం అనమాట. గాంధీ భవన్ మెట్రోలో దిగాము. మెట్రో దిగంగానే స్టార్ట్ అయిపోయాయండి షాపింగ్. ఇది ఎగ్జిబిషన్ కాదు, బట్ అవుట్ సైడ్ ద ఎగ్జిబిషనే మొదలు పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ ఒకతను ఎంత క్రియేటివ్గా ఆలోచించాడంటే వాల్ పేపర్స్ సేల్ చేస్తున్నాడు ఆయన. ఇదిగోండి, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటన్నిటిని రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాంలే అనుకున్నాను, కానీ మళ్ళీ అంత టైం దొరకలేదు నాకు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని బయట తీసుకోవడానికి ట్రై చేయండి. లోపల కలెక్షన్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడే తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లోపల వెళ్ళిపోయాక ఇవి ఓన్లీ ఇయర్ రింగ్సే ఉన్నాయి తప్ప జ్యువెలరీ పీస్ సెట్లు ఎక్కువ లేవు. సో మ్యాక్సిమం ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇదిగో ఇలా చిన్నపిల్లలకి వేసుకొని మనం కూడా వేసుకునేలాగా చిన్న చిన్న పూసల దండలు ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ పిల్లలు కూర్చుకుంటాయేమో అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు నేను. చూద్దాం పదండి, లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. బయట కూడా చాలానే ఉందండి షాపింగ్. లోపల మనం ఎలాంటి ఐటమ్స్ చూడబోతున్నాము అనే దానికి ఒక గ్లిమ్స్ ఇక్కడే దొరికిపోతుంది మనకి. బాటిల్స్, బ్యాగ్స్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీస్, ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్, కార్పెట్స్, డోర్ మ్యాట్స్, చాలా ఉన్నాయి ఇక్కడ. బయట చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ లోపల ఏంటంటే వెరైటీ ఆఫ్ కలెక్షన్ చాలా ఉంది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే కలెక్షన్ చాలా ఉంది. గాంధీ భవన్ మెట్రో దిగాక అజంతా గేట్ వస్తుంది. సో అక్కడ నుండి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. 5 years అబవ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఎంట్రీ ప్రైస్ 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్దాం. టిప్ ఏంటంటే మనం క్యాష్ క్యారీ చేస్తే అన్ని చోట్ల ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. నెట్వర్క్ రాదు, పేమెంట్స్ డిలే అవుతాయి. సో మనం క్యాష్ క్యారీ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టైమింగ్స్ 11 AM to 11 PM అయినా కూడా 4 o'clock తర్వాత ఎక్కువ స్టాల్స్ ఓపెన్లో ఉంటాయి. సో 4 తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద స్టాల్ ఉందండి. స్టాల్ అనే కంటే దీని ఒక పెద్ద ఎస్టాబ్లిష్డ్ షాప్ అనొచ్చు. సుజాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనమాట. అన్ని సుజాత బ్రాండ్వి, స్టవ్లు, ఎగ్జాస్ట్లు, ఇంకా మిక్సర్లు, గ్రైండర్లు, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జిబిషన్ ఆఫర్ ఏంటంటే అప్ టు 40% ఆఫ్ అంట. మనం ఇక్కడ అడ్వాన్స్ పే చేస్తే వాళ్ళు మన ఇంటికి డోర్ డెలివరీ చేస్తారంట ప్రోడక్ట్ని. సో వీళ్ళ షోరూమ్ వచ్చి ఎల్బీ నగర్లో ఉందని చెప్పారు. ఈ ఆఫర్ నడుస్తున్నన్ని రోజులు, అంటే ఈ ఎగ్జిబిషన్లో నడుస్తున్న రోజులు అప్ టు 40% డిస్కౌంట్ ఉందంట. సో ట్రై చేయండి మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే. మా వాడికి టోస్టర్ నచ్చిందంట, కావాలంటున్నాడు. హ్యూజ్ క్రౌడ్ ఉంది వీకెండ్ కాబట్టి, బట్ స్టిల్ అయినా నేను ట్రై చేశాను షాపింగ్ చేయడానికి, వీడియో తీయడానికి. ఇక్కడ కనపడుతున్న ఈ టాప్స్ అన్నీ కూడా కాటన్లో, అంటే మిక్స్లో ఉన్నాయి. ఇవి కార్డ్ సెట్స్ అండ్ ఇవి చున్నీస్. ఎంటర్ అవ్వగానే ఉంది ఈ స్టాల్.
క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, కానీ ప్రైస్ వచ్చేసి నాకు హెవీ అనిపించింది. దీనికంటే మనకి అమీర్పేట్లో కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి సేమ్ థింగ్. అండ్ ఇక్కడ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇది యాక్చువల్లీ పంజాబీ సైడ్ నుంచి వచ్చిన స్టాల్ అనమాట. వాళ్ళ యూజ్ చేసే కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వైట్ది నాకు చాలా నచ్చింది, పింక్ కాంబినేషన్లో ఉన్నది షార్ట్ కుర్తీ. బట్ 500 అనేవరకు ఇది మనకు అమీర్పేట్లో దొరికితే 350 వచ్చేది కదా అని తీసుకోలేదన్నమాట. అండ్ బెడ్షీట్లలో అయితే ఇక్కడ చాలా ఆఫర్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఐక్యాలో బోల్డ్ బెడ్షీట్స్ కొన్నాను, అందుకే ఇక్కడ ఏం తీసుకోలేదు. 1000 రూపీస్కి 3 సెట్స్ అనమాట. డబల్ బెడ్షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్ వస్తాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా అనిపించాయి. ఒకసారి వాష్ చేస్తే ఇంకా స్మూత్ అవుతాయి అన్నమాట. మంచి హ్యాండ్లూమ్ క్వాలిటీ బాగున్నాయి. ఇదిగోండి ఇవి, ఇది వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీయే, బాగానే ఉంది. బట్ హ్యాండ్లూమ్స్ ఇంకా బాగున్నాయి. ఇక్కడ అన్ని కిడ్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి. మా వాడి చూపు దీని మీద పడకూడదని చాలా ట్రై చేశాను, బట్ స్టిల్ లాస్ట్లో పడ్డది, కొనాల్సి వచ్చింది. చూస్తాను ఏమేమి కొన్నానో కూడా. ఈ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఏమంటారు, నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అనమాట. కలంకారీ అండ్ పోచంపల్లి కలెక్షన్ చూడడానికి వెళ్ళాను. పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి, కానీ ఈ కలంకారీ కుర్తీస్ మాత్రం ఎలా అంటే లైట్ వెయిట్ కాటన్తో చేశారు. కలంకారీ కాటన్ కొంచెం థిక్గా ఉంటే లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది, బట్ ఇది చాలా లైట్ వెయిట్ కాటన్తో చేశారు. మేబీ సమ్మర్స్ కోసం అలా ప్రిఫర్ చేశారేమో. కొంచెం థిక్గా ఉంటే లైఫ్ వస్తుంది. మసాజ్ చైర్స్ కూడా స్టాల్ పెట్టారండి. బ్యాక్, లెగ్, ఫుట్ మసాజ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని కాటన్, పోచంపల్లి అండ్ సిల్క్ ఉన్నాయి. వాళ్ళు హ్యాండ్లూమ్ సిల్క్ అంటున్నారు కానీ బట్ టచ్ చేస్తే తెలిసిపోతుంది పవర్లూమ్ అని. డిజైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా 2500లోనే వచ్చేస్తుంది. బెటరే. ఈ స్టాల్లో కుర్తీస్ డిజైన్ నాకు పెద్ద నచ్చలేదు, అందుకే నేను ఎక్కడ ఆగలేదు. ఈ క్రోషే టాప్స్ మాత్రం బాగున్నాయి, బట్ మనకి రిక్వైర్మెంట్ లేదుగా, సో అక్కడ కూడా ఆగలేదన్నమాట. ఇది వచ్చేసి శారీస్. ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి, ప్రైస్ కొంచెం హెవీగా ఉంది. అండ్ ఈ జ్యువెలరీ కూడా అండి, ఇది మీషోకి తేడా ఏంటి అంటే ఆయన ఏదో స్టోన్స్ హై క్వాలిటీ స్వరోస్కి ఏదేదో చెప్పాడు. అది మనకి 350కి దొరికేదాన్ని 750, 800 అలా బట్ నాకైతే రియల్గా అంత అనిపించలేదు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. శాండ్ రోస్టెడ్ నట్స్ అంట, హెల్దీ అన్నారు. ఈ బాందిని కూడా నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అనమాట. స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ వెజిటబుల్ డైయింగ్ చేస్తారంట, న్యాచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ కలర్స్ తోటి చేస్తారంట. స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా మంచివని చెప్పారు. కే డ్రామాల్లో, సి డ్రామాల్లో మనకు కనపడే ఈ నైట్ వేర్ చాలా ఎక్కువ ఉంది ఈసారి. నైట్ వేర్ ఫ్రాక్స్ అండ్ నైట్ సూట్ సెట్స్ ఉన్నాయి. అన్నీ 500, 600, 700 రేంజ్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్రియేటివిటీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వరకు వచ్చేసిందండి. జిలేబీలు, ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ని ఫుడ్ మ్యాగ్నెట్ లాగా మార్చేశారు. సింపుల్ డిజైన్స్లో సమ్మర్స్కి పనికొచ్చే ఫ్రాక్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మంచి సాఫ్ట్ కాటన్ అనమాట, సమ్మర్స్కి పనికి వస్తాయి. పిల్లలకి పెద్ద కలెక్షన్స్ ఏం లేవు ఈసారి అనిపించింది నాకు అలాగా. ఫేక్ ఫ్లవర్స్, ఇంట్లో డెకరేషన్కి పనికొచ్చే ఐటమ్స్ అండి ఇవి. వీళ్ళు వీడియో అల్లో లేదన్నారని తెలియదు. ఫుడ్ బ్రేక్ నెంబర్ 1. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు మా మహా. సో ఇక్కడ ఒక స్టాప్ అయింది. ఈ చుట్టూ ఉండే షాప్స్లో కలెక్షన్ పెద్దగా అనిపించలేదు నాకు, అన్నీ మామూలే. అమీర్పేట్ రోడ్ సైడ్ దొరికే వాటికంటే లెస్సర్ డిజైన్స్లోనే ఉన్నాయి. ఈ శారీ కేప్స్ మాత్రం చాలా బాగున్నాయి. క్రౌడ్ ఎంత దారుణంగా ఉందంటే ఎవరు వచ్చి ఎక్కడ తగులుతున్నారో, పడిపోతున్నారు బాబోయ్. టూ హెవీ అనిపించింది నాకు, బాగా సఫకేటింగ్ ఫీల్ వచ్చేసింది. అంత ఎక్కువ జనాలు వచ్చేసారు ఈరోజు. ఇంకా చూడండి, ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేద్దాం.
రెగ్యులర్గా అందరూ చూపించేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా రిపీటెడ్ కంటెంట్ ఉండకుండా చూద్దామని ట్రై చేశాను అనమాట. సో ఇదేంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి కిడ్స్ ఎలాగో వస్తారు కదా, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి కిడ్స్ అండ్ అడల్ట్స్కి అని చెప్పేసి ఒక స్టాల్ పెట్టారనమాట. డిఫారెస్టేషన్ అయితే మన ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ అక్కడ పగ్ మార్క్స్ని బట్టి మన ఫారెస్ట్ ఆఫీసర్లు కనిపెడతారు కదా ఏవి ఎన్ని యానిమల్స్ ఉన్నాయి అని. సో ఆ పగ్ మార్క్స్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టారు డిస్ప్లేలో. అండ్ అది ఏదో ఈవెంట్ జరగబోతుందంట 7th క్లాస్ కంటే బిలో స్టూడెంట్స్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. 17th రెడీమేడ్ బ్లౌజ్ స్టాల్ అండి. రేట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించాయి, బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 1700+ ఎంతో చెప్పారు. బాగా అనిపించింది. హ్యాండ్ పెయింటింగ్ అంతా వర్క్, ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడే. మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాండ్ పెయింటింగ్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీవే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి బేసిక్ డిజైన్ కలంకారీ బ్లౌజెస్. నేను మస్ట్ విజిట్ అనుకున్న కౌంటర్ ఇదండి. ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ 100 అని అన్నారు, బట్ నిజానికైతే సీన్ అక్కడ అలా లేదు. బ్యాంగిల్స్ ఇంకా కొన్ని రకాల ఆక్సిడైజ్డ్ ఇవి మాత్రం 100స్లో ఉన్నాయి. ఆ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్. ఈ లేన్ మొత్తం చెప్పులు ఇంకా షూసే ఉన్నాయి. అన్నీ లేడీస్ కలెక్షనే అండి. జెంట్స్కి కిడ్స్కి పెద్దగా ఏం లేవు. ఎంటైర్ లేడీస్ కలెక్షన్. సాఫ్ట్ కాటన్ మీద డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బెడ్షీట్స్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది ఒక గవర్నమెంట్ స్టాల్. పోచంపల్లి, గద్వాల్ ఈ ప్యాటర్న్స్ పెట్టారనమాట. రేట్లు మాత్రం టూ మచ్ ఎక్స్పెన్సివ్. 30,000 అంట, డిస్కౌంట్లో 15కి వస్తుందండి. ఇంకా కాశ్మీరీ అండ్ చికెన్ కర్రీ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే మోస్ట్లీ అందరు అవే చూపిస్తున్నారని చెప్పేసి. ఇక్కడ పాపాకి పరి అండ్ బాలీవుడ్ సూట్స్ అని 2 షాపులు ఉన్నాయి. అక్కడ అన్ని 499,000లోనే ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన మొక్కలే అని అనుకోకండి, బట్ ఇది చాలా బాగుంది. అన్ని రోజ్మేరీ ప్లాంట్స్, చామంతులు అండ్ సక్లెంట్స్ పెట్టారు. ప్రైజెస్ కూడా ఓకే. ఈ బ్యాంగిల్స్ ఏమైనా 100 అంట, బట్ కలర్ గ్యారంటీ మాత్రం తెలియదు. నెక్స్ట్ ప్రిజన్ స్టోర్. ఇది హైలైట్ అనే చెప్పచ్చు. అక్కడ ఖైదీలతోటి తయారు చేయించిన ప్రోడక్ట్స్ అన్నమాట. బాగున్నాయి. క్రోషే చేసిన ఐటమ్స్ ఉన్నాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వుడ్ ఐటమ్స్, కార్పెంటరీ చేసినవి, ఇంకా ఫినాయిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనం రైడ్స్ ఉండే ఏరియాకి వచ్చేసాము. మామూలుగా లేదు, మావాడు కనబడ్డ ప్రతిదీ ఎక్కాలని ట్రై చేశాడు. చూడండి ఏమేమి ఎక్కాము, ఎలా తిరిగాము చూడొచ్చు. అండ్ ఇది ట్రైన్. ఎంటైర్ ఏరియాని ట్రైన్లో మనం కవర్ చేయొచ్చు అనమాట, నడిచే ఓపిక లేకపోతే. సేఫ్టీ కోసం ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి, అంబులెన్స్ ఉంది, అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉంది. చాలా పక్కగా ప్లాన్ చేశారు. అండ్ పోలీసులు కూడా చాలానే ఉన్నారండి. సో సేఫ్టీ. నేనేం కొన్నానో హాల్ వీడియో కూడా పెట్టాను, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం రైడ్స్ చూసేద్దాం.
ఫాస్ట్‌గా నేనేమేమి కొన్నానో చూపించేస్తాను. ఇవి బ్యాంగిల్స్ అండి. ఇవి రాజస్థానీ మోడల్స్ అంట. రాజస్థానీ వెండర్స్ సేల్ చేశారు. గ్లాస్‌తో చేస్తారు ఈ బ్యాంగిల్స్‌ని. విరిగే ఛాన్స్ ఉందా అని అడిగితే యెస్ విరుగుతాయనే చెప్పారు. సో, ఓన్లీ 2 పెయిర్సే తీసుకున్నాననమాట. ఇది అండ్ ఇది. ఈ 2 డిజైన్స్. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ యాంటీ టార్నిష్ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది కొనడానికే వెళ్ళాను అని కూడా చెప్పొచ్చు నేను. వేరియస్ వీడియోస్‌లో దీన్ని చూశాను. చెడ్డా ఫ్రమ్ ఢిల్లీ అనే వాళ్ళు సేల్ చేశారు. అన్ని ఐటమ్స్ 100 అన్నారు కదా! బట్ ఇది 150 రూపీస్ పడింది. వాళ్ళు చెప్పినట్టుగా 100 ఏం లేదు. నెక్స్ట్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ నుంచి 3 టీ షర్ట్స్ తీసుకున్నాను బాబుకి. ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌పోర్ట్ మోడల్స్ అనమాట. హెచ్&ఎమ్ ఇంకా కొన్ని ఫ్రెంచ్‌కి సంబంధించిన బ్రాండ్స్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయించుకుంటారు. వాటిలో ఎక్స్‌పోర్ట్‌కి రిజెక్ట్ అయినవి. రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఎక్సెసివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారనమాట. వాటిలో వాళ్ళకు రిక్వైర్మెంట్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని వాళ్ళే స్క్రేప్ చేయమని చెప్తారనమాట. వాళ్ళు స్క్రాప్ చేయకుండా ఇలా వెండర్స్‌కి సేల్ చేస్తారు. సో, అలా మనం 3 తీసుకున్నాం. అండ్ ఇదొచ్చేసి ఫార్మల్ వేర్ అనమాట. ప్యాంటు నైస్ క్వాలిటీ డెనిమ్ క్లాత్ మిక్స్ కాటన్‌లో ఉంది. ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ కాంబోడియా. ఇవి కూడా డిజైనర్స్‌కి ఎక్సెసివ్‌లో తయారు చేసిన మోడల్స్. నెక్స్ట్ ఏపీ స్టోర్ అని ఉంటే దానికి వెళ్ళి తీసుకున్నా అనమాట. అండ్ ఈ శారీస్ కొంచెం వింటేజ్ మోడల్స్ అనే చెప్పొచ్చు. అప్పట్లో 90స్‌లో వాళ్ళు వేర్ చేసిన కైండ్ ఆఫ్ డిజైన్స్‌లో వచ్చాయి. బాగున్నాయి కదా! అండ్ లో ప్రైజెస్‌లో వచ్చాయి కదా! అని చెప్పేసి ఒక 2 తీసుకున్నాననమాట. ఇవి డే లైట్‌లో ఇలా కనబడుతున్నాయి కానీ కొంచెం మనము షాపింగ్ లైట్స్‌లో అండ్ నైట్ లైట్స్‌లో చూస్తే చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ వన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది రియల్ సిల్క్ శారీ అన్నా కూడా నమ్మేసేలా ఉంది. చాలా బాగుంది. షైన్ కానీ, వెయిట్ కానీ లైట్ వెయిట్‌లో చాలా బాగుంది ఇది. ఇవి 2 కూడా ఏపీ స్టోర్ అని అన్నారు. అండ్ తక్కువ ప్రైస్‌లో వచ్చాయి కాబట్టి తీసుకున్నా అనమాట. నెక్స్ట్ మనోడి టాయ్స్. అసలు ఇది హైలైట్. మా వాడు అడిగితే తిరిగి తిరిగి మరీ వెరిఫై చేసి మరీ తీసుకున్నాను. కానీ అసలు గేట్ దాటంగానే అయిపోయింది ఫసక్. అది షూట్ చేసేటప్పుడు వేపర్ రావాలన్నమాట. మనం గేట్ దాటి బయటకొచ్చాము వేపర్ రావటం ఆపేసింది. అలా ఉంటాయి ఇక్కడ టాయ్స్ క్వాలిటీ. అండ్ ఇదొచ్చేసి గేట్ బయట తీసుకున్నాడు. గియ్యని సౌండ్ వస్తే చాలా బాగుంది. సో, ఒక టాయ్ అన్న పనిచేస్తుంది ప్రస్తుతానికి. అండ్ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే మనము ఈ స్టఫ్ అంతా అమీర్‌పేట్‌లో లేదా కోటిలో కూడా తీసేసుకోవచ్చు. బట్ మనకి నుమాయిష్ వెళ్ళాలి అండ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ ప్రొడక్ట్స్ చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు. చికెన్ కర్రీ, కాశ్మీరీ వాటికైతే పక్కా విజిట్ చేయాలి. హోప్ యూ లైక్ మై వీడియో. బాయ్.